ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగా అయితే మరి అవినీతి అరాచకమైన పాలనను అంతం చేసి ప్రజా పాలనని అందజేస్తామని చెప్పి ఏ విధంగానైతే మరి మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకునే విధంగా మరి వాళ్ళ ప్రజా పాలన అని చెప్పి మరి కొత్తగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ వాడకు వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా మరి ఈ ప్రజా పాలన అని చెప్పి ఇవాళ మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అదే విధంగా సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకొని మరి పోతామని చెప్పి మరి మీ అందరికి కూడా మరి మాటిస్తూ మా మెదక్ ప్రజలకి మరి మాటిస్తూ మరి ఇదే ఇవాళ ప్రజాపాలన గురించి చెప్దామని చెప్పి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు నేనేమన్నా అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆ తెల్ల పేపర్ మీద దరఖాస్తు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ప్రక్రియ మొదలైంది కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని కూడా మరి తీర్చుకుంటూ ముందుకు. నేను అదే అంటున్నా, ఇంతకు ముందు అవినీతి అరాచకం అన్ని కూడా అక్రమాలు జరిగింది. అది అంతం చేసే విధంగా మరి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉన్నదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అందరు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మేము ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకా ప్రశ్నలు? డెఫినెట్ గా చార్మినార్ జోన్ నేనేమంటా ఉన్నా అంటే నర్సాపూర్ సభలో ఏం మాట్లాడినా లేదు, కానీ డెఫినెట్ గా చార్మినార్ జోన్ లో కలిపే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా. కల్పించే విధంగా మరి నేను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోతా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మీ అందరూ కూడా ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా, మోసం చేసింది ఎవరంటే 10 ఏళ్ళ ఆళ్ళు కదా ఉన్నది, వాళ్ళు మోసం చేసిరు. వాళ్ళు మోసం చేసి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద బురద జల్లుతామంటే ఎవరు ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకే వాళ్ళని దేనితో కొట్టాలో దాంతో కొట్టినాక మళ్ళీ ఇప్పుడు నెల కూడా కాకముందు వచ్చి నువ్వు పనికిరాని మాటలు మాట్లాడితే ఎవడైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా? ఎవరు మోసం చేసారు? ఏం మాట్లాడింది? అది ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతుంది, ఎట్లా మోసం చేస్తారండి? ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతున్నది, ఎట్లా మోసం ఎవరు చేసిరు, ఎట్లా చేసిరు? మాట్లాడేటోని కన్నా బుద్ధి సిగ్గు ఇషరం ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడేటోడికి మాజీ మంత్రి పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏది పడితే అది పనికిరాని మాటలు మాట్లాడారు కాబట్టి ప్రజలు తరిమి కొట్టింది. ఇంకా మాట్లాడితే ఈసారి వేరేలా కొడుతుంది. ఇంకా తప్పకుండా చేద్దాం. అంటే ఇప్పుడే కదా, నెల రోజులే అయింది కదా. ఇప్పుడు ఇవాళ అన్ని మండలాలు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మెల్లమెల్ల ప్రక్రియ ప్రకారం మెల్లమెల్ల చేసుకుంటాం పోతా ఉంటాం. మండలాల జిల్లాల ఒక చిన్న లేదు ఒక చిన్న విషయం, ప్రజావాణి ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. కలెక్టర్ గారు మా అధికారుల బృందం జరుగుతూ ఉన్నది, ఆల్రెడీ కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా ప్రజావాణి అనేది కొనసాగుతూ ఉంటుంది. నాకేంటంటే ఏదో షోపుటప్ చేసి 2 ఫోటోలు దిగి చేసి నాకు రాదు. ఇప్పుడు నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చిన, దానికోసం మనం ఫండ్స్ తెచ్చుకోవాలా, అన్ని మన ప్రభుత్వంలో అందరి పెద్దలతో మాట్లాడాలా, అందరు మంత్రులను కలవాలా, వాళ్ళ సహాయ సహకారం తీసుకోవాలా. అది కూడా చాలా ముఖ్యమైన భాగం. ఏదో ఈడ షోపుటప్ చేసి తిరిగి 10 ఏళ్ళు షోపుటప్ చేసి ఏమైనా తెలిసింది కదా. అట్లా షోపుటప్ చేసే అవసరం నాకు లేదు, అట్లా షోపుటప్ చేసే అలవాటు నాకు లేదు. కాబట్టి ఒకటే ఏంటంటే నేను ఏ విధంగా అయితే మాట ఇచ్చినానో మా ప్రజల కష్టాలు, మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలల్లా పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ మేము ముందుకు పోతాం. అది మా ప్రజాపాలనకు సంబంధించిన గ్యారెంటీల పత్రాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయి కేవలం 5 నుంచి 8 రోజుల సమయమే ఉన్నది. అధికారులకు నేను ఇవాళ అధికారులకు కూడా మరి నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే 6వ తారీఖు వరకు మనకు ఉన్నది.
6వ తారీఖు తర్వాత కూడా ఇది సరిపోకపోతే మనం ఎక్స్టెన్షన్ చేసే విధంగా మనం ప్రభుత్వంతో మాట్లాడదాం. కానీ సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి ఇది కూడా చెప్పడం జరిగింది. ఎవరికైనా ఫిల్అప్ అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం రాకపోతే వాళ్ళే ప్రత్యేకంగా ఇంకో ఇద్దరిని పెట్టుకొని గైడ్ చేసి ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా అధికారులు వాళ్ళకి చెప్పినట్టు. నేను చూడలేదు, నేను పొద్దున్న నుంచి పబ్లిక్ లోనే ఉన్నా. నేను అదే అంటున్నా, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ లోనే ఉన్నా కాబట్టి నాకు తెలియదు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పిరంట. మన ఎవరు మన మీరే అడిగిరా ఇంత శర్మన్ పాపం చూస్తలేడము. మీరు ఫాలో కావాలి శర్మన్. ఫాలో కాకపోతే ఎట్లా? మేమంటే పబ్లిక్ ఉంటాం, మేము పొద్దున్న సాయంత్రం ఫాలో కావాలి కదా.